హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు చెన్నై వెళ్తున్నాం అనమాట. సో నెల్లూరు దాటాక మనకి లెఫ్ట్ సైడ్లో ఇదిగోండి హోటల్ కిన్నెరా అనేసి ఒక పెద్ద బ్యాంకెట్ హాల్స్ అండ్ దెన్ హోటల్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక చిన్న సైజు పార్క్, కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా కింద లాబీ అనమాట. ఒక చిన్న టాయ్ షాపు, మసాజ్ చైర్స్ అండ్ దెన్ ఇక్కడ ఒక మంచి బైక్ కూడా ఉంది, హ్యార్లీ డేవిడ్సన్ అన్నోడిది. డిస్ప్లే పర్పస్ పెట్టాడు. సో ఇంక లోపల చూడండి ఎంత పెద్ద ఫ్రీ స్పేస్ ఉందో. ఇదంతా అవుట్ సైడ్ ఏరియా అనమాట. లోపల మనకి రెస్టారెంట్ కూడా చాలా పెద్దది, చూడడానికి కూడా నీట్గా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి డ్రింక్స్ అవన్నీ ఇక్కడ ఇస్తున్నారనమాట. మనకి ఏంటంటే 2 సీటింగ్ ఉంది. నార్మల్గా కూర్చోవాలి అంటే ఇలా, ఫ్యామిలీ డైనింగ్కి సపరేట్గా సోఫాలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి మేమైతే లోపలికి వెళ్ళేసి మంచిగా ఇక్కడ ఇదిగోండి మేమైతే ఈ సోఫా అంటే ఫ్యామిలీ డైనింగ్లోకి వెళ్ళాము. ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాము. ఇవైతే బాగా డ్రైగా ఇచ్చాడు, టేస్ట్ అయితే ఓకే. సో తర్వాత నెల్లూరు స్పెషల్ అంట, నెల్లూరు మటన్ బిర్యానీ. ఇదైతే చాలా బాగుంది టేస్ట్ అయితే. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట, మటన్ పీసెస్ చాలా బాగుంది నిజంగా టేస్ట్ వైజ్ అయితే. సో ఫస్ట్ మనం డ్రమ్ స్టిక్స్ విషయంలో అంత సాటిస్ఫై అవ్వలేదు, కానీ మటన్ బిర్యానీ అయితే బాగుంది. సరే అనేసి తర్వాత వెజ్ మీల్స్ చెప్పాను అనమాట. ఇదిగోండి మనకి చపాతీ, ఒక 7-8 కూరలు, కార్డ్ అవన్నీ ఇచ్చాడనమాట. సో మనకి అరౌండ్ బిల్ అయితే 900 రూపీస్ అయింది. సో టేస్ట్ వైజ్ అయితే ఓకే. మనకి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, పిల్లలు కొంచెంసేపు ఆడుకోవడానికి ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. సో ఫ్రీ స్పేస్లో చాలా బాగా కట్టాడు అనమాట. మీరు కానీ ఎప్పుడైనా ఈ చెన్నై హైవేలో వెళ్తుంటే రూట్ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. నెల్లూరు దాటిన తర్వాత కిన్నెరా అనేసి ట్రై చేయండి. మనకు పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.